మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నానా పద పద నాన్న. రే రా. రే రేఖా రే పిచ్చుకుమారా, ఇక్కడుంది రేఖ కాదురా, అమ్మవారురా. అమ్మమ్మ, దుర్గమ్మ తల్లి నువ్వా? అమ్మా ఏరా, నన్నే అవమానిస్తారా? నన్నే ఎగతాళి చేస్తారా? అమ్మా ఏరా, నన్నే ఎగతాళి చేస్తారా? అమ్మా వద్దమ్మా. అయ్యో అమ్మా. నన్నే అవమానిస్తారా? అమ్మా నిన్ను అవమానించావా తల్లి? అబ్బా అమ్మా, అరే అబ్బా అయ్యో కొట్టుక్క. అబ్బా అబ్బో అమ్మా అబ్బా అబ్బా. అమ్మా దుర్గమ్మ, నేనేం చేయలేదమ్మా. మా నాన్ననే కొట్టండి. మా నాన్నే ఎగతాళి చేశారు. అబ్బా అబ్బో అమ్మా అబ్బా. తల్లి నేనేం చేయలేదమ్మా. నువ్వు అమ్మవారి కదా, నిన్నెలా అవమానిస్తావమ్మా? అబ్బా వద్దు అమ్మా. కొట్టుక్క. అయితే ఆడవాళ్ళు ఒకటి, అమ్మవారు ఒకటా మీకు? అబ్బా అమ్మో దుర్గమ్మ. ఆ, అబ్బా అబ్బా మహాకనక దుర్గా దుర్గమ్మ. అయ్యో అబ్బా అమ్మా. నాన్నోయ్, మ్యూజిక్ ఆగి పాట వచ్చేస్తుంది నాన్న. అమ్మో. ఊరి పిచ్చినా కుమారా, అమ్మవారు ఉంటే అన్నీ వస్తాయిరా. అబ్బా. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మనకు పోయే కాలం కూడా వస్తుందిరా. అబ్బో పదరా పద. అబ్బా అమ్మో. రా, రా. అమ్మో. అబ్బా. ఓ, అబ్బా. అమ్మో. ఓ, రా నాన్న. సృష్టించు ఆదిశక్తి. అమ్మా. అమ్మా అబ్బా నాన్న. అబ్బా బా అమ్మా. అమ్మా నాన్న నొప్పులు నాన్న. అబ్బా రే ప్రేమ అన్నావు, మెరుపులు అన్నావు. వెళ్ళరా, వెళ్ళు లోపలికి వెళ్ళు, వెళ్ళు. అమ్మా నొప్పులు. వద్దురా వద్దురా అంటే బలవంతంగా లాక్కెళ్ళావు. ఇప్పుడు నువ్వు వెళ్ళరా. అబ్బా. అమ్మో. సరేరా, బండిది. నా వల్ల కాదు నాన్న. నువ్వెత్తి. సరే జరుగు. అబ్బా. అబ్బా నడపటం నా వల్ల కాదురా. తోసుకుంటా వెళదాం పద. అబ్బా సరే నాన్న. అమ్మా. ఓ, అమ్మా. అబ్బో అక్క, వీళ్ళకి నొప్పులతో ఇంటికి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. భలే కొట్టావక్క. 20 ఏళ్ల కోపంలో కొంచెం కూడా తీరలేదు కళ్యాణి.
పూర్తిగా తీర్చుకుంటే వాళ్ళకి ఈ భూమి మీద నూకలు తీరిపోతాయక్క. అమ్మా, ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పడానికి నీ వేషం వేసుకున్నాను. అక్క, మంచి చేసే ప్రతి ఆడ మనిషిలో ఆ అమ్మవారు ఉంటుందక్క. దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ. దుర్గమ్మ కృష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ. దుర్గమ్మ కృష్ణమ్మ. అబ్బా అబ్బా అయ్యో అమ్మా అబ్బో బా అమ్మా అయ్యో అయ్యయ్యయ్యో! ఏవండి? లేవండి, మెల్లిగా లేవండి. అబ్బా అబ్బా కూర్చోడానికి లేకుండా పడుకోవడానికి లేకుండా అమ్మో పిచ్చ కొట్టుడు కొట్టింది అమ్మవారు. అబ్బా అవునా పడుకుంటే ముందు వెనక మంటెక్కిపోతోంది. రాత్రి నిద్ర ఆపుకోలేక నొప్పులు పడుతూ నిద్రపోయాం కాబట్టి తెలియలేదురా. ఇప్పుడు తెలుస్తుందిరా. కూర్చోనివ్వకుండా పడుకోనివ్వకుండా అబ్బా వెరైటీ శిక్ష వేసిందిరా. అబ్బబ్బా, రాత్రి నుంచి ఇవే అరుపులు, ఇదే గోల. మీ గోలకి నాకు రాత్రంతా నిద్రలేదు. మీ బాధ చూడలేకపోతున్నానండి. అబ్బా అబ్బా ఇదొకటి, దీనికి అసలు వివరం తెలియదు. తిడుతూ పాపం అంటుంది. అది జారిపడ్డం కోపడటం అర్థం కావట్లేదు. ఏమండి, నాకు డౌటు. అడుగు. అసలు అమ్మవారు నిజంగానే వచ్చిందా? అమ్మా, మా ఒంటి మీద ఉన్న దెబ్బలు, మేం పడుతున్న నొప్పులు నిజం కావా? నిజమే, కానీ అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకా? రమ్య, ఏంటండి? నిన్న రాత్రి నువ్వు కట్టిన చీర, ఆ చరిత్రాత్మక చీర ఒక్కసారి తీసుకొస్తావా? ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా అమ్మా ఏమండి, ఇదిగోండి. ఏమండి, ఇంతకీ చీర ఎందుకు తెమ్మన్నారు? మీకంత బాగా నచ్చిందా? మళ్ళీ బయటికి వెళ్దామా? వెళదాం గాని ఇది నీకెందుకు నచ్చిందో చూపిస్తానుండు. అగ్గిపెట్టుందా? ఇప్పుడే తెస్తానండి. ఇదిగోండి. ఇప్పుడు ఏం చేస్తానండి? ఏం చేస్తానా? ఈ చీరని ఏమండి, ఏం చేస్తున్నారండి? తగలబెట్టేస్తాను.